కంపోస్టింగ్లో ఎలాంటి వర్క్ చేయొచ్చు న్యూక్లో? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపోస్టింగ్ అంటే ఏంటి, న్యూక్ అంటే ఏంటి, కంపోస్టింగ్ అంటే ఏంటి? ఏం ప్రాబ్లం లేదు, జస్ట్ సింపుల్గానే ఉంటుంది ఆన్సర్. బట్ మనకు చాలామందికి వాట్ ఈజ్ న్యూక్ అంటే చెప్పలేరు. ఎలా ఉంటుందంటే నీవు ఎవరు అని అడుగుతారు కదా, నువ్వు మనిషివా పెట్టవా పెట్టరెట్టవా కాదంటారు సార్. అలాగా వాట్ ఈజ్ న్యూక్, వాట్ ఈజ్ కంపోస్టింగ్? న్యూక్లో ఇప్పుడు రోటో పెయింట్ ఇవన్నీ ఉంటాయి కదా. కాంపోజిటింగ్ అంటే బ్యూటీ షార్ట్స్ అయినా కీయింగ్ షార్ట్స్ అయినా అని అనుకుంటున్నాను. నో 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 సరే, కంపోస్టింగ్ అంటే unable to connect device disconnected. 1 second. Yeah. కంపోస్టింగ్ అంటే కంపోస్టింగ్ ఈజ్ ఏంటమ్మా లేయర్స్ ని అడిగినా అన్న, అదే చెప్తున్నా. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ కంపోస్టింగ్ అంటే, వాట్ ఈజ్ కంపోస్టింగ్? ఫస్ట్ క్వశ్చన్ అనమాట. మనం కంపోస్టింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాం కదా. కంపోస్టింగ్ అంటే ఏంటంటే, వాట్ ఈజ్ కంపోస్టింగ్ ఇన్ ద సెన్స్, కంపోస్టింగ్ ఈజ్ ఏ కాంబినేషన్స్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్, కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఏంటి కాంబినేషన్స్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అంటే? ఎనీ ఐడియా? అంటే ఇప్పుడు సన్ యాడ్ చేయడం, బ్యాక్గ్రౌండ్ లైట్ యాడ్ చేయడం, బ్లెండ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విషయం చెప్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ఉందనుకోండి. ఓకే, మీరు ఒక హౌస్ని చూశారు. ఓకే, మీరు ఒక బయట నుంచి చూస్తున్నప్పుడు ఒక హౌస్ని చూశారు. మీరు దేన్ని చూసి హౌస్ అంటారు? ఇల్లు అంటే ఏంటి? ఇల్లు అంటే ఏంటి? సపోజ్ ఓకే, మన రాజా ఐశ్వర్యాన్ని చూశాడు, సమంతని చూశాడు. సమంత భలే ఉంది అన్నాం. అక్కడ బాగుంది ఎవరు? సమంత బాగుందా? సమంత అంటే ఎవరు? హూ ఈజ్ సమంత? వాట్ ఈజ్ హౌస్? ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ అనుకోండి. ఈ ప్రపంచంలో కూడా మనం చూసేటువంటిది ఏది కూడా సింగిల్ ఆబ్జెక్ట్ కాదు, మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇది చెప్పే కన్నా ముందు ఒక చిన్న టాపిక్ చెప్తానే. ఏమ్మా, ఒక నిమిషం లైన్లో ఉండమ్మా, వస్తున్నాను. మీకు ఎవరికైనా వాట్ ఈస్ డిజైనింగ్ అని చెప్పగలుగుతారా? వాట్ ఈస్ డిజైనింగ్? మనకు కావాల్సిన ఎలిమెంట్స్ ని అంటే మనకి ఓన్ గా డిజైన్ చేసుకోవడం. ఎనీ బెటర్ ఆన్సర్? కావాల్సిన ఎలిమెంట్స్ ని ఓన్ గా మనమే డిజైన్ చేసుకోవడం. చూడండి, మన కంటి ముందు కనిపించే ప్రతిదీ కూడా డిజైనే. ఓకే, కలరు ప్లస్ షేప్ కలిగి ఉన్నదాన్ని దేనైనా సరే మనం డిజైన్ అని చెప్తాం. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్ ఉంది. కొత్త ఫోన్ డిజైన్ భలే ఉందిరా అంటాం. ఆ ఫోన్ డిజైన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఒక షేప్లో ఉంటుంది, దానికంటే ఒక కలర్ ఉంటుంది. వీటి ముందు టీవీ ఉంది. ఆ టీవీ ఒక షేప్లో ఉంటుంది, ఒక కలర్ ఉంటుంది. ఒకే షేప్ ఉండొచ్చు, మల్టిపుల్ షేప్స్ ఉండొచ్చు. ఒకటే కలర్ ఉండొచ్చు, మల్టిపుల్ కలర్స్ ఉండొచ్చు. ఒక షేపు ప్లస్ ఒక డిజైన్, ఒక షేపు ప్లస్ ఒక కలరు కలిసి ఉన్నదాన్ని దేనైనా సరే డిజైనింగ్ అంటారు.
ఓకే. అర్థమవుతుందా? 2025 ఆడి కార్ వచ్చిందంటాం బేసిక్గా. ఆడి కార్ డిజైన్ రిలీజ్ అయిందంటాం. ఓకే, ఆడి కార్ డిజైన్ ఎట్లా ఉంటుంది? మనకి రీసెంట్గా మనకి అంబాసిడర్ కారు, అంబాసిడర్ న్యూ మోడల్ డిజైన్ వచ్చింది. న్యూ డిజైన్ వచ్చింది ఇలా. ఓకే, డిజైన్ వచ్చింది. ఈ డిజైన్ ఏ రెండింటితో కలిసి ఉంది? ఒకటి కలర్ ఉంది, రెండు షేప్స్ ఉన్నాయి. షేప్స్ అంటే ఇక్కడ మల్టిపుల్ షేప్స్. ఇక్కడ సర్కిల్ ఉంది, ఇక్కడ ఓవెల్ ఉంది, లోపలేమో రెక్టాంగిల్స్ ఉన్నాయి. ఓకేనా, పైన ఓవెల్ షేప్ ఉంది, ఇక్కడ కూడా ఇట్లాంటి షేప్స్ ఉన్నాయి. మల్టిపుల్ షేప్స్ ఉన్నాయి, మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. ఇదిగో నీ కంటికి కనిపించే ప్రతి చోట కూడా ఒక కలరు ఒక షేపు లేకుండా నీకు ఏదీ కనపడదు. కలర్ లేకుండా షేపే ఉండదు, షేప్ లేకుండా కలరే ఉండదు. అవునా? ఓకే. కలర్ అంటూ లేకుండా ఏది ఉండదు, అంతే కదా? షేప్ అంటూ లేకుండా ఏది ఉండదు. హౌస్ ఉంది, హౌస్ ఎలా ఉంటుంది? ఒక కలర్లో ఉంటుంది, ఒక షేప్స్లో ఉంటుంది. అవునా? ఇక్కడ మనకి దిస్ ఇస్ డిజైనింగ్ అన్నమాట. డిజైనింగ్ అంటే ఏంటి? కాంబినేషన్స్ ఆఫ్ కలర్ అండ్ షేప్ ఈక్వల్ టు డిజైనింగ్. మరి ముందు చెప్పాం కదా, హౌస్ అంటే ఏంటి? మరి హౌస్ నుంచి దేని చూసి మీరు హౌస్ అంటారు? కలర్ అండ్ షేప్. డిజైన్, షేప్స్, కలర్స్ అండ్ షేప్ ఈక్వల్ టు డిజైన్. ఓకే. మరి హౌస్ అంటే ఏంటి? మరి సమంత అంటే ఎవరు? షేప్స్ ఉంటాయి కదా అన్న. డిజైనింగ్ అండ్ ఇక్కడ షేప్స్ గురించి మాట్లాడకూడదు. ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు ఇది ఒక బ్రిక్ అనుకుందాం. ఓకే, ఇది సింగిల్ బ్రిక్. అర్థమవుతుందా? కాంబినేషన్స్ ఆఫ్ మల్టిపుల్ బ్రిక్స్ ఏమవుతుంది? ఇలాగా మల్టిపుల్ బ్రిక్స్తో కడితే ఏమవుతుంది? ఫస్ట్ మనం వాల్ అవుతుంది. అవునా? మల్టిపుల్ కాంబినేషన్స్ ఆఫ్ మల్టిపుల్ బ్రిక్స్ కలిపితే ఏమవుతుంది? ఒక వాల్ అవుతుంది. ఇలాంటి 4 వాల్ కలిపితే ఏమవుతుంది? రూమ్. ఇలాంటి 4 రూమ్ కలిపితే ఏమవుతుంది? రూమ్. ఇలాంటి 4 రూమ్లు కలిస్తే ఏమవుతుంది? ఒక రూమ్, 4 గోడలు కలిస్తే ఒక రూమ్ అవుతుంది. అలాంటి 4 రూములు కలిస్తే ఒక ఇల్లు అవుతుంది. అంతే కదా? సో హౌస్ అనేది ఇది కూడా సింగిల్ ఆబ్జెక్ట్ కాదు. ఓకే, సమంత ఉందనుకో, సపోజ్ సమంత చూసి అబ్బా కత్తిలా ఉంది అనుకుంటావు. నువ్వు దేని చూసి కత్తిలా ఉంది అనుకుంటావు? ఓన్లీ స్కిన్ టోన్ చూసి కత్తిలా ఉంది అనుకో. ఓన్లీ స్కిన్ ఉంటే మనకు ఓన్లీ ఆమె తోలు వలిసి చూస్తే మనకి నచ్చదు కదా. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీ హ్యాండ్ ఉందనుకో, నీ హ్యాండ్ అంటావు. హ్యాండ్ అంటే ఏంటి? మన అన్నిటినీ కలిపే హ్యాండ్ అంటావు. ఈ హ్యాండ్లో మళ్ళీ ఎల్బో ఉంటుంది. ఓకే, మళ్ళీ హస్తం ఉంటుంది. హస్తంలో మళ్ళీ 5 ఫింగర్లు ఉంటాయి. 5 ఫింగర్లకి మళ్ళీ ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క గోల్ ఉంటుంది. అర్థమవుతుందా? ఒక్కొక్క ఫింగర్కి మళ్ళీ 2-3 గునుపులు ఉంటాయి. అర్థమవుతుందా? ఈవెన్ నువ్వు ఒక ప్యాంట్ వేసుకున్నావు అనుకో, ఆ ప్యాంట్ ఇది చూసి ప్యాంట్ అంటావు. ప్యాంట్ కాదు అది. ఆ ప్యాంట్ నువ్వు ప్రాపర్గా అబ్జర్వ్ చేసినట్లయితే కాంబినేషన్స్ ఆఫ్ మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. అంతే కదా? మీరు చూడండి ఒకసారి, మీ ప్యాంట్ చూసుకోండి, ఎన్ని దారాలు ఉంటాయో. దాంట్లో ఆ దారాలు ఉంటే ప్యాంట్ అయిపోయిందా? లేదు. బటన్ ఉండాలి, జిప్ ఉండాలి. ఓకే, షర్ట్ కూడా అంతే. మల్టిపుల్ దారంతో కలిస్తే ఒక క్లాత్ అవుతుంది. ఆ క్లాత్ని మళ్ళీ వేరే క్లాత్ దారంతో కుడితే గుడ్డ అవుతుంది, ఐ మీన్ షర్ట్ అవుతుంది. మళ్ళీ బటన్స్ యాడ్ చేయాలి, దానికి కాలర్ యాడ్ చేయాలి. ఏది కూడా ఇండివిజువల్ ఉండదు అనమాట. ఈవెన్ మీరు మొబైల్ ఉంది, మొబైల్ చూస్తున్నారు, ఇది ఐఫోన్ అంటారు బేసిక్గా. ఐఫోన్ ఏం కాదు. ఫోన్ మీకు ఇంకా బాగా చెప్పాలంటే బైక్ చూస్తారు. మీ ఇద్దరికి ఏ బైక్ అంటే బాగా ఇష్టం చెప్పండి. రాజా, ఏ బైక్ ఇష్టం నీకు? ఏం లేదా, సంతోష్, నీకు ఏ బండి ఇష్టం? బుల్లెట్ అన్న. బుల్లెట్. నువ్వు ఇదే బుల్లెట్ అనగా, బుల్లెట్ ఎవరిది? రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది. అవునా? బుల్లెట్ ఎవరిది? రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది. చూడు, ఇక్కడ కరెక్ట్గా ఆలోచించే, బుల్లెట్ వాడికి రాయల్ ఎన్ఫీల్డ్ వాడు తయారు చేసేది ఏంటి చెప్పు? కరెక్ట్గా ఆలోచిస్తే టైర్లు ఎవడే? ఎంఆర్ఎఫ్ ఓడి, లేదా సిఎట్ ఓడిది, లేదా అపోలో ఓడి ఎవడే ఉంటాయి. అదవుతుందా? ఇంజిన్ ఆయిల్ ఎవడది? క్యాస్ట్రోల్ ఓడిది.
లేకపోతే సరిపోవద్ది. ఓకేనా? మళ్ళీ నీకు ఏదైతే నువ్వు ఈ వైర్లు వాడతావో లేదంటే ఈ లైట్స్ ఉంటాయి సో లైట్స్ మళ్ళీ వాడు తయారు చేయడు. ఆ ఏదైతే గ్లాస్ ఉందో దాడి సార్ తయారు చేయడు. ఆ సీటు ఆడు తయారు చేయడు, లేదది అనమాట. బుల్లెట్ ఉంటుంది చూసావా, బుల్లెట్ మళ్ళీ ఆ మెటల్ రాయల్ ఎన్ఫీల్డ్ వాడిది కాదు. వాడిది ఏంటి బుల్లెట్ వాడిది? ఓన్లీ ఐడియాలజీ మాత్రమే ఆడిది. వాటన్నిటిని కంబైన్ చేయడమే వాడి పని. అర్థమవుతుందా? కాంబినేషన్స్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అన్నమాట అవన్నీ కూడా. ఎంఆర్ఎఫ్ టైర్ ఇచ్చేది వాడు కాదు, ఎంఆర్ఎఫ్ ఇస్తాడు. వాటర్ ఆయిల్ ఇచ్చేది వాడు కాదు, వేరే వాడు ఇస్తాడు. బ్రేక్ బొక్కలు వేరే వాడు ఇస్తాడు. పెట్రోల్ ఆడిది కాదు, వేరే వాడు ఇస్తాడు. అవన్నీ కలిపితేనే బుల్లెట్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఒక్క నిమిషం ఆగండి. అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ విత్ 1 minute. 1 second. Okay, I'm back. Okay? ఓకే. కంపోస్టింగ్ కూడా అంతే. కంపోస్టింగ్ అంటే రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే బుల్లెట్ తయారు చేసాడో అన్నీ వాడి కాదనమాట. వాడి ప్రాపర్ బుల్లెట్ తయారు చేయాలంటే మల్టిపుల్ తీసుకున్నట్టు చేయాల్సి వస్తుంది. మిగతా అన్నింటిని కూడా తీసుకుని అసెంబ్లీ చేయాల్సి వస్తుంది. ఈవెన్ ఇప్పుడు చికెన్ కర్రీ ఉందనుకోండి, చికెన్ కర్రీ అంటే చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ కర్రీ అయితే ఇవ్వడు, కిరాణా షాప్కి వెళ్ళి కర్రీ ఇవ్వమంటే ఇవ్వడు. అర్థమవుతుందా? చికెన్ షాప్ దగ్గర కొన్ని తీసుకోవాలి, కిరాణా షాప్ దగ్గర కొన్ని తీసుకోవాలి. ఇవన్నిటిని తీసుకుని ఇంటికి తీసుకొచ్చి మనం ప్రాపర్గా వీటిని ఇంటిగ్రేట్ చేయాల్సి వస్తుంది అనమాట. అన్నింటిని ప్రాపర్గా కుక్ చేస్తే చేసేటువంటి పర్సన్ బట్టి అవుట్పుట్ మారుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కీయింగ్ అంటే అదే కంపోస్టింగ్ అంటే న్యూక్ అని అంటే కీయింగ్ అని ట్రాకింగ్ అని తొక్కని తోరు అనుకుంటారు. అది కాదండి. కంపోస్టింగ్ ఇన్ ద సెన్స్ వాట్ ఈస్ కంపోస్టింగ్ ఇన్ ద సెన్స్ కంపోస్టింగ్ ఇస్ ఏ కాంబినేషన్స్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. వివిధ రకాలైనటువంటి ఎలిమెంట్స్ని ప్రాపర్గా అమర్చగలిగితే అది గుడ్ కంపోస్టింగ్ అనమాట. ఇప్పుడు ఒకడు ఇల్లు భలే కడతాడు, బేసిక్గా ఇల్లు బాగా కడతాడు. నేను వాడేది ఇటుకలే, నేను వాడేది కంకరే, నేను వాడేది ఐరనే, నువ్వు వాడేది సిమెంటే, మీ అందరూ ఒకే రకమైనటువంటి వాడుతూ ఉంటాం. బట్ ఎందుకు ఒక్కొక్కటి బిల్డింగ్ చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటుంది? ఐడియాలజీ అండ్ ఏదైతే మన దాన్ని ఇంప్రూవైజేషన్ అనమాట. ప్రాపర్గా బిల్డ్ చేయడం అనమాట. చూడగానే కంటికి అబ్బా భలే అనిపిస్తుంది అనమాట. అర్థమవుతుంది? ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా కీయింగ్ అసలు పట్టించుకోవద్దు. విత్ ఇన్ కీయింగ్ అనేది టూల్ అనమాట. మీరు టూల్ నేర్చుకుంటే సరిపోతుంది. టూల్ డజంట్ మ్యాటర్. ఆల్వేస్ నేర్చుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్. టూల్ ఈజ్ ఆల్వేస్ చేంజ్ బట్ సబ్జెక్ట్ ఈజ్ నెవర్ చేంజ్. అర్థమవుతుందా? టూల్ అనేది ఎప్పటికీ మారుతూనే ఉంటుంది, మారుతూ ఉండాలి కూడా. సబ్జెక్ట్ అనేది మారదు. మన హైదరాబాద్ నుంచి బెంగళూరు అనేటువంటి టూల్స్ ఎన్నైనా వెళ్ళొచ్చు, ట్రైన్, ఫ్లైట్, కార్, బస్, బైక్, ఎనీథింగ్. బట్ జర్నీ డెస్టినేషన్ ఇస్ నాట్ చేంజ్డ్. అర్థమవుతుందా? టూల్ అనేది ఒకసారి ముందు వెళ్ళొచ్చు, ఒకసారి వెనక వెళ్ళొచ్చు. ఓకేనా? సబ్జెక్ట్ అయితే మారదనమాట. మనం ఎంచుకున్న సబ్జెక్ట్ మారదు. అర్థమవుతుందా? మీరు కంపోస్ట్ నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా సరే ఆట పెడుతున్నప్పుడు దాని పేరేంటి అని చెప్పాలి. ఓకే, మరి వాట్ ఈజ్ న్యూ కంటే చెప్తాం. వాట్ ఈజ్ న్యూ, వాట్ ఈజ్ కంపోస్టింగ్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. మరి వాట్ ఈజ్ న్యూ కంటే కాంబినేషన్ ఆఫ్ కాంబినేషన్స్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఈజ్ ఏ కంపోస్టింగ్. వాట్ ఈజ్ న్యూ? అదే అన్న, ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ ఇది రోటో ఏంటి అన్ని టూల్ వర్క్స్ అవన్నీ కూడా. వాట్ ఈజ్ న్యూక్ అంటే న్యూక్ ఈజ్ ఏ కంపోస్టింగ్ సాఫ్ట్వేర్.
right? Got it? What is Nuke in the sense? Nuke is a composting software. కానీ మనం ఓన్లీ కంపోజిటింగ్ చేయం కదా అన్న. న్యూక్లియస్ కంపోస్టింగ్ కదమ్మా. అంటే లోటస్ కింద కూడా పనుకో చేస్తారు కదా అన్న. నో ఇట్స్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అవి, అట్లా కాదు. బేసిక్గా న్యూక్ అనేది రోటో కోసం డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ కాదు, పెయింట్ కోసం డిజైన్ చేసిన సాఫ్ట్వేర్ కాదు. ఓకే, రోటో అనేది కంపోస్టింగ్ కోసం చేసిన సాఫ్ట్వేర్. సరే, నువ్వు అడిగిన దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తానే. నువ్వు అడిగిన కరెక్ట్ పాయింట్. ఇప్పుడు నువ్వు ఒక ఇంట్లో ఉన్నావు, ఓకేనా? రాజా ఇంట్లో ఉన్నాడు, ఓకే, ఒక అమ్మాయితో డేట్ చేస్తున్నాడు, ఓకే, లేదా సినిమా చూస్తున్నాడు అమ్మాయితో, లేకపోతే సంథింగ్ ఇది ఉంటే ఒక దొంగ వచ్చాడు, ఓకే, దొంగ వచ్చి నిన్ను ఆ అమ్మాయిని చంపేయబోయాడు. చంపేయబోతే నువ్వేం చేసావు? పక్కన కత్తి ఉంది, చాక్ ఉందన్నమాట, చాక్తో అని పొడిచి చంపేశావు. అర్థమవుతుందా? కత్తితో పొడిచి చంపేశావు. పొడిచింది నువ్వు, చచ్చింది వాడు. దేంతో పొడిచావు? నైఫ్ ఈజ్ ఏ కిల్లింగ్ టూల్ ఇక్కడ. ఓకే, నైఫ్ అనేది కిల్లింగ్ టూల్ అనమాట. సో అక్కడ నువ్వు ఇద్దరు ఉన్నారు, ఒక దొంగ వచ్చి మిమ్మల్ని చంపడానికి వచ్చాడు. సో మీరు మమ్మల్ని సేవ్ చేసుకోవడం కోసం పొడి చంపేశారు, చచ్చిపోయాడు. సో ఇదే సినారియోలో మన ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ అబ్బాయి వేరే అమ్మాయితో ఉండగా ఇంకొక అబ్బాయి వచ్చాడు, ఇంకొక దొంగోడు వచ్చాడు, ఓకే, ఇంకో దొంగోడు వచ్చి చంపడానికి వచ్చాడు మీదకి. అప్పుడు కత్తి లేదు, పక్కన పెన్ ఉంది. ఆ పెన్ క్యాప్ తీసుకుని కంట్రోల్లో పొడి చంపేశాడు. ఓకే, చంపింది నువ్వు, చచ్చింది దొంగ. చంపింది ఇక్కడ టూల్ ఏంటి? పెన్. పెన్ ఏంటి? పెన్ ఈజ్ ఏ కిల్లింగ్ టూల్. బట్ పెన్ అనేది కిల్లింగ్ టూల్ కాదు కదా, పెన్ ఈజ్ ఏ రైటింగ్ టూల్. పెన్ అనేది రైటింగ్ టూల్, అర్థమవుతుందా? నైఫ్ అనేది కిల్లింగ్ టూల్, ఎస్పెషల్లీ కిల్లింగ్ టూల్, అర్థమవుతుందా? బట్ పెన్ అనేది, ఇప్పుడు నైఫ్ అనేది కొయ్యడం కోసం వాడుతూ ఉంటాం మనం దేన్నైనా, అది మనిషి పీక్ అయినా అవ్వచ్చు, కాయగూరలు అవ్వచ్చు, దేని కావచ్చు. పెన్ అనేది ఇలా పొడడం కోసం చెప్పి మనం దాంతో అన్నింటిలో పొడవం కదా. పెన్ ఈజ్ ఏ రైటింగ్ టూల్, నైఫ్ ఈజ్ ఏ కిల్లింగ్ టూల్. మరి పెన్తో కూడా చంపేస్తాం కదా, మరి పెన్ ఇక్కడ ఎందుకు కిల్లింగ్ టూల్ అని చెప్పట్లేదు? దాని పర్పస్ అంటే అవసరానికి, అంటే అది అవసరానికి వాడమన్నది. ఎగ్జాక్ట్లీ. సో రైటింగ్ టూల్, రైటింగ్ అది ఎప్పుడు చేస్తాం, కానీ ప్రెసెంట్ అయితే అవసరానికి. సో సందర్భానుసారంగా వాడడం అంటారు దాన్ని అనమాట, అర్థమవుతుందా? సో పెన్ అనేది కరెక్టే, నువ్వు చెప్పినట్టు పెన్ అనేది కిల్లింగ్ టూల్ అవ్వదు. ఇక్కడ ఏమవుతుంది? రైటింగ్ టూల్ అవుతుంది. కానీ ఆ సమయంలో మనకి అది అలా కూడా ఉపయోగపడింది అనమాట. న్యూక్ అనేది పెయింట్కి సంబంధించింది, రోటో సంబంధించిన సాఫ్ట్వేర్ కాదు. న్యూక్ అనేది కంపోస్టింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్ అనమాట. న్యూక్ ఈజ్ ఏ కంపోస్టింగ్ సాఫ్ట్వేర్. న్యూక్ అనేది కంపోస్టింగ్ సాఫ్ట్వేర్. న్యూక్ ఈజ్ ఏ కంపోజింగ్ సాఫ్ట్వేర్. అదేవిధంగా న్యూక్ అనేది నోడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ అంటారు. తెలిసే ఎవరికైనా వాట్ ఈస్ నోడ్ బేస్డ్ సాఫ్ట్వేర్? న్యూక్ అనేది నోడ్ బేస్డ్ సాఫ్ట్వేర్. విన్నారు ఎప్పుడైనా నోడ్ బేస్డ్ అంటే? నోడ్స్ ద్వారా కంట్రోల్ చేస్తుంది. నోడ్స్ ఆపోజిట్ ఏంటి? లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. అంటే ఫోటోషాప్ లాగా ఎలా ఉంటుంది? ఫోటోషాప్ లో ఎలా ఉంటాయి? లేయర్స్ ఉంటాయి. అలాగే మనకి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంట్లో కూడా మనకి లేయర్స్ కిందే ఉంటుంది. బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇస్ ఏ కంపోజింగ్ సాఫ్ట్వేర్, బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇస్ ఏ లేయర్ బేస్డ్ సాఫ్ట్వేర్. అర్థమవుతుందండి? సో చాలా మల్టిపుల్ ఉన్నాయి అన్నమాట. కంపోజింగ్ సాఫ్ట్వేర్ కూడా చాలా ఉన్నాయి. న్యూక్ ఉంది, ఫ్యూజన్ ఉంది, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంది, షేక్ ఉంది, కంబషన్ ఉంది, ఫ్లేమ్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. బట్ ఇండస్ట్రీ ఎక్కువ యూజ్ చేసేది న్యూక్ అనమాట. ఎవరైనా సరే మనం వాట్ ఈజ్ న్యూక్ అంటే ఏం చెప్పాలి? న్యూక్ ఈజ్ ఎ కంపోజింగ్ సాఫ్ట్వేర్ అలాంగ్ విత్ నోడ్ బేస్డ్ సాఫ్ట్వేర్. Got it? Yes. Yeah. What is composting?
కంబైనింగ్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. కాంబినేషన్స్ ఆఫ్ Combinations మల్టిపుల్ of multiple ఎలిమెంట్స్. Combination of multiple మీరు elements. ఏది చూసినా మీరు ఈవెన్ ఒక మీరు మొబైల్ ఫోన్ చూసినా సరే, మొబైల్ ఫోన్ కూడా అన్నీ ఓన్లీ మొబైల్ ఫోన్ అంటే ఒక్క దానికి బట్టి మా మొబైల్ అనడానికి లేదు. స్క్రీన్ ఉంటుంది, టచ్ ప్యాడ్ ఉంటుంది, స్పీకర్ ఉంటుంది, మైక్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది, పవర్ సప్లై లోపలంతో ఉంటుంది, స్విచ్చెస్ ఉంటాయి. ఇవన్నిటిని కలిపితేనే మనం మొబైల్ అంటాం. అర్థమవుతుందా? మీరు ఏం చూడండి, మీ కంటి ముందు ఏది చూడండి, ఏది సింగిల్ ఆబ్జెక్ట్తో మోస్ట్లీ ఉండదు అనమాట. ఒకవేళ ఉన్నా సరే అది కలర్ ఉంటుంది, షేప్తో కలిసి ఉంటుంది. అర్థమవుతుందా? మీరు ఏ బస్ చూడండి స్క్వేర్ షేప్లో ఉంటుంది, కింద చక్రాలు ఏమో రౌండ్ షేప్లో ఉంటాయి, పైన షేప్ అంతా ఓవల్ షేప్లో ఉంటుంది, ఒక్కొక్క కలర్స్ ఉంటాయి, డిజైనింగ్. అర్థమవుతుందా? వాటిని అమరిక వల్ల అది కంపోజింగ్ అయింది అనమాట. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అంటాడు, నేను మ్యూజిక్ని కంపోజ్ చేయాలనుకుంటాడు. మ్యూజిక్ని కంపోజ్ చేయడం అంటే ఏంటి? సో ఏ లిరిక్ తర్వాత ఏ లిరిక్ రావాలి, ఏ లిరిక్కి సంబంధించినటువంటి ఏ బీట్ యాడ్ చేయాలి, ఎంత పల్లవి తర్వాత చరణం వచ్చింది, పల్లవికి చరణానికి మధ్యన ఎంత గ్యాప్ ఉండాలి, ఆ గ్యాప్లో ఎలాంటి మ్యూజిక్ ఉండాలి, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయాలి. మ్యూజిక్ అంటే ఓన్లీ ఫ్లూటేనా, మ్యూజిక్ అంటే ఓన్లీ డ్రమ్సేనా, మ్యూజిక్ అంటే ఓన్లీ గిటారేనా? కాదు కదా. మ్యూజిక్ అంటే కాంబినేషన్స్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అనమాట, మల్టిపుల్ ఎలిమెంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. అంతే కదా, బోల్డ్ ఉంటాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో హ్యూమన్ బాడీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ యొక్క జీవితం ఎలా గడిచిందిరా అంటే ఈ ఒక్క రోజుని బట్టి నీ జీవితం డిసైడ్ చేసుకోం కదా, రేపుని బట్టి డిసైడ్ చేయం కదా, నిన్న బట్టి డిసైడ్ చేయం కదా. ఓకే, నీకు ఉన్నటువంటి ఆల్మోస్ట్ నీ యొక్క పుట్టుక నుంచి బతికినంత వరకు ఆల్మోస్ట్ కొన్ని యావరేజ్ ఆఫ్ డేస్ ఉంటాయి. ఇప్పుడు దగ్గర కనీసం ఒక 5,000 డేస్ అయినా బతికే ఉంటావు కదా. ఓకేనా? సో ఏది కూడా ఒక సింగిల్ డేని బట్టి యూజ్ చేసి ఉండదు అనమాట. ఈవెన్ ఇప్పుడు గంట అన్నాం అనుకో, గంట ఉండదు, గంటలో మళ్ళీ 60 నిమిషాలు అంటాడు, 60లో మళ్ళీ 60 సెకండ్లు అంటాడు. ఏది కూడా ఇండివిజువల్గా ఉండదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. కంపోజింగ్ అంటేనే ఒక లేయర్తో వేరే లేయర్ని సక్రమంగా మన దాన్ని బ్లెండ్ చేయడం అనమాట. ఇప్పుడు ఇంకా బాగా చెప్పాలంటే, ఇప్పుడు ఒక రాజా ఉన్నాడు, ఓకే, అదేవిధంగా సంతోష్ ఉన్నాడు. రాజా అండ్ సంతోష్ వేరే అమ్మాయితో మింగిల్ అవ్వాలంటే, ఇక్కడ ఎక్స్ అనే అమ్మాయితో, ఇక్కడ వై అనే అమ్మాయితో మీరిద్దరూ ఒక రిలేషన్షిప్ బాగుండాలంటే ఏం ఉండాలి? ఇప్పుడు రాజా సమంతని పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం, ఓకేనా? సమంత ప్రజెంట్ ఖాళీగా ఉంది కాబట్టి సమంతని పెళ్లి చేసుకుందాం అనుకుందాం. ఓకే, సంతోష్ ఏమో నయనతారని చేసుకున్నాడు అనుకుందాం. బేసిక్గా వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ బాగుండాలంటే సంతోష్ అండ్ రాజా, అదేవిధంగా నయనతార అండ్ సమంత ఏం చేస్తే వాళ్ళిద్దరి జీవితం బాగుంటుంది? అండర్స్టాండింగ్. దెన్ ఓన్లీ అండర్స్టాండింగ్ చేసుకుంటూ నేను నా భార్య ఉన్నాను అనుకుందాం అబ్బా, ఓకేనా? నేను ఐశ్వర్యం పెళ్లి చేసుకున్నాను. ఓకే, ప్రేమ ఇద్దరి మధ్యన బాండింగ్ బాగుండాలంటే అండర్స్టాండింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అంటాడు. అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి తిడుతున్నాను, అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాను. ఆమె ప్రేమిస్తుంది, అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాను. ఒకసారి అమ్మాయి కొడుతుంది, ఒకసారి నేను కొడుతున్నాను, అండర్స్టాండింగ్ చేసుకుంటుంది. అలా అండర్స్టాండింగ్ చేసుకుంటే అయిపోతుందా? లైఫ్ ముందుకు వెళ్ళాలంటే డబ్బులు కావాల్సి ఉంటుంది, అదవుతుందా? కొద్దిపాటి మనకి ప్రాపర్టీ కావాల్సి ఉంటుంది, కొద్దిపాటి మనకి వాల్యూ కావాల్సి ఉంటుంది. ఓకే, కొన్ని ఎలిమెంట్స్ కావాల్సి ఉంటాయి. కార్ అవ్వచ్చు, బండి అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు, అట్లీస్ట్ డ్రెస్ అవ్వచ్చు, కనీస అవసరాలు మనం తీర్చగలగాల్సి వచ్చు. ఒక అబ్బాయిగా నువ్వు అమ్మాయికి కొన్ని అవసరాలు తీర్చాల్సి ఉంటుంది, ఒక అబ్బాయికి కొన్ని అవసరాలు తీర్చాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ ఇద్దరి మధ్య రిలేషన్షిప్స్ లేవనుకో, సపోజ్ ఇప్పుడు ఆ అమ్మాయికి ఇప్పుడు నీకు ఎట్లా ఇష్టం, నీ భార్య లేకపోతే సమ్ ఎక్స్ అయిన వాడికి సమ్ అయిన భార్య ఎట్లా ఉండాలంటే శారీ కట్టుకుంటే చూడాలనిపిస్తుంది. నేను శారీ కట్టుకోను, నేను డైరీ వేసుకుంటానంటే నచ్చుతుందా? నచ్చదు కదా, అంతే కదా. సో అండర్స్టాండింగ్ నేను అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తున్నాను, అండర్స్టాండింగ్ చేసుకుంటున్నానంటే ఎంతకాలం అండర్స్టాండింగ్ చేసుకుంటావు? అది నడవదనమాట. సో ఏది కూడా అండర్స్టాండింగ్తో నడిచిపోతుందంటే నడవదు, అండర్స్టాండింగ్ మాత్రమే ఉంటే నడుతుంది, నడవదు. డబ్బు కూడా ఉండాలి. కొన్ని సంబంధాలు డబ్బు ఉంటే నడిచిపోతుంది అంటే కుదరదు. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ ఉన్నాడు, ఏఆర్ రెహమాన్ రీసెంట్గా వాళ్ళ ఆవిడ డైవర్స్ ఇచ్చేసింది. ఏఆర్ రెహమాన్ వాళ్ళ ఆవిడేంటి సైరాబాన్, అవి ఏం చెప్పింది? డబ్బులు లేవనుకుంటున్నాం, వాళ్ళకి ఏమన్నా కొన్ని వేల కోట్లు ఉన్నాయి, మరి ఆమె ఎందుకు తెలిసింది? కొన్ని అండర్స్టాండింగ్ కాదు, లేకపోతే అక్కడ అండర్స్టాండింగ్ ఉండేందుకు ఆమె పనిచేశారు. అండర్స్టాండింగ్ ఉండాలంటే ఏం కావాలి? ఫస్ట్ టైం కావాలి. సారో ఆమెతో టైం స్పెండ్ చేసేవాడు కాదు, టైం ఇన్వెస్ట్ చేయలేకపోవడం వల్ల అండర్స్టాండింగ్ మిస్ మ్యాచ్ అయ్యింది అనమాట. అంతే కదా. సో నువ్వు అండర్స్టాండింగ్ అంటే నీతో కనీసం నేను వచ్చి తిన్నావా అని అడిగితే కనీసం కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు తిన్నావా అని అడిగేంత టైం కూడా అయినప్పుడు ఏమవుతుంది? మిస్ మ్యాచ్ అవుతుంది కదా, అదనమాట. సో ఏది కూడా ఇండివిజువల్గా ఉండదు, మల్టిపుల్ యాడ్ అవుతూనే ఉంటాయి.
ఇప్పుడు నా చేతిలో ఒక రిమోట్ ఉంది. ఈ రిమోట్ ఒక బ్లాక్ కలర్లో ఉంది, పైన స్విచ్స్ ఉన్నాయి, సర్కిల్లో మనకి కొన్ని మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి, లోపల బ్యాటరీస్ ఉన్నాయి, కొడాక్ అండ్ సంథింగ్ రాసి ఉంది. దీనిలో ఒక షేప్స్ ఉన్నాయి, ఒక కలర్స్ ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనమాట. నీ కంటి ముందు కనిపించే ప్రతిదీ చూడండి, ఈవెన్ మీ ముందు కనిపించే అర్థమైనా సరే, అద్దం ఓన్లీ అద్దంతో పాటు వెనకాల దానికి వేరే చుట్టూరు బార్డర్ కానీ తగిలించుకోవడానికి, మేక్ తగిలించుకోవడానికి చిన్న హోల్ కానీ ఏదైనా ఉంటుంది. నాకు ముందు ఎన్నో కనబడుతున్నాయి, తలుపులకి మళ్ళీ దానికి లివర్స్ ఉన్నాయి, తలుపులకి షేప్స్ ఉన్నాయి, గొల్లాలు ఉన్నాయి, ఓకేనా, తాళం పెట్టుకోవడానికి పెట్టుకున్న బొక్క ఉంది, బోల్డ్ ఉన్నాయి అనమాట. అర్థమవుతుందా? సో చాలా 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 ఇంపార్టెంట్ ఏంటంటే, అది ఒక జూనియర్ అయినా, మిడ్ లెవెల్ అయినా, సీనియర్ అయినా, సూపర్వైజర్ అయినా, టీమ్ లీడ్ అయినా, ఎంత కీ ఆర్టిస్ట్ అయినా సరే తెలుసుకోవాల్సింది ఏంటంటే, టూల్ ఈజ్ ఆల్వేస్ చేంజ్, సబ్జెక్ట్ ఈజ్ నెవర్ చేంజ్. మెయిన్ థింగ్ ఏంటంటే, కంపోస్టింగ్ అంటేనే ఏంటి, పలు రకాలైనటువంటి ఎలిమెంట్స్ని కలపగలడం. ఆ కలిపేటప్పుడు మనకి ఆ కలిపేటువంటి అమరిక కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ వైట్ షర్ట్ వేసుకున్నావు అనుకో, ప్యాంట్ ఏం వేసుకుంటావు? ఎందుకు వేసుకుంటావు? అది ఆటోమేటిక్గా మనకి ఆ కలర్ తీరి అనమాట. నువ్వు రెడ్ కలర్ ప్యాంట్ వేసుకుని, రెడ్ కలర్ షర్ట్ వేసుకుని దరిద్రంగా ఉంటుంది. ప్యాంట్ రెడ్ కలర్ లైక్ చేయరు, రెడ్ కలర్ షర్ట్లు ఉంటాయేమో కానీ ప్యాంట్లు తక్కువ ఉంటాయి, అసలు ఉండవు కూడా రెడ్ కలర్. అర్థమవుతుందా? సో అది థీరీస్ ఉంటాయి అనమాట, ఆ థీరీస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కలర్ కరెక్షన్స్ అంటాం మనం, ఆ కలర్ కరెక్షన్స్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇంకొక విషయం చెప్తాను, మీ చిన్నప్పటి నుంచి మీరు చూసిందే మీ లైఫ్లో కంపోస్టింగ్ ఏంటంటే, మీకు ఇప్పుడు కొత్తగా ఏదో నేర్చుకుందాం అనుకుంటారు కానీ నేర్చుకునేది కాదు, మీరు చిన్నప్పటి నుంచి మీరు చూసిందే, చిన్నప్పటి నుంచి మీరు దీన్ని ఫేస్ చేస్తూ ఉన్నదే. నేను ఇప్పుడు ఒక చిన్న డ్రాయింగ్ వేస్తాను, చిన్న అక్కడ గీస్తాను. మీరు మీ ఏజ్ ఎంత ఇద్దరిది? రాజా నీ ఏజ్ ఎంత? 21. ఓకే. సంతోష్ నీ ఏజ్? 25 అన్న. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను మీరు చిన్నప్పటి నుంచి చూస్తుంది అనుకుంటా, నేను ఇప్పుడు రాసేది ఉంటుంది చూడు, అక్కడ వైట్ లేదు, బ్లాక్ బ్లూ తెప్పించాను. అక్కడ కదా పెట్టింది, ఇంకోటి లేదు. ఏమైపోయిందో మరి అది. ఏం సార్ ఎందుకు ఎడుతున్నావు? అటిల్ ఏ హోంవర్క్ చేసి రేపు ఏడకు మరి, ఫోన్ మీద ఉండేటువంటి ఇంట్రెస్ట్ మరి దాని మీద లేకపోతే అలాగే ఉంటుంది. ఓయ్ డోరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చెప్పాలి. ఓకే, ఇదేంటిది? సింగిల్ లైన్. ఎవరైనా యూజ్ చేశారు దీన్ని? ఓకే, మనం సింగిల్ రూల్ యూజ్ చేసేవాళ్ళం దేనికి, తెలుగు అవ్వచ్చు, ఓకే, సోషల్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు, ఓకే, కెమిస్ట్రీ సంథింగ్ వాటికి. అంటే 10th క్లాస్లో చెప్తాను, మన ఇంటర్మీడియట్లో వాడేవాళ్ళు కాదు, ఇంటర్మీడియట్ అంతా కూడా వైట్ పేపర్సే వాడేవాళ్ళు. ఓకే, ఇప్పుడు నేను పేపర్లో నేను ఫస్ట్ మీరు ఇద్దరు స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగానండి. కంపోజింగ్ అంటే మీకు తెలుసు యాక్చువల్గా. ఓకే, మీరిద్దరికి పేపర్లు ఇచ్చాను, ఓకే, ఇద్దరికి నోట్స్ ఉందా రాస్తున్నారు అనమాట. ఓకే, లెసన్ పేరు ఏం చెప్పానంటే, లెసన్ పేపర్లో ఏం చెప్పానంటే మీరు నాకు తెలిసిన పేపర్ చెప్తాను, భారతదేశం. ఓకే, నేను ఇచ్చినటువంటి పేపర్ లెసన్ పేరేంటి? భారతదేశం. సినిమా పేరు టైటిల్ పేరు భారతదేశం, లెసన్ పేరు. ఈ భారతదేశం అనేది ఈ ఎంటైర్ పేపర్లో ఎక్కడ రాస్తారు? రెడ్ పైన రాయాలా? లెసన్ రెడ్ పైన. ఓకే, లెసన్ పేరు కాబట్టి రెడ్ పైన ఇక్కడ రాయాలా, ఇక్కడ రాయాలా, ఇక్కడ రాయాలా?
సెంటర్ మధ్యలో అన్న. మధ్యలో రాయాలి. ఓకే, ఇక్కడ రాస్తున్నాను, మీకు అన్నట్టుగా రాస్తున్నాను. ఎందుకు పేపర్ రాయట్లేదు లైన్లో? ఏదో మిస్టేక్ నాకు నచ్చదు అసలు. నాకు ఈ వర్షన్ ఉంటే నచ్చదు. నాకు వన్ సెకండ్. సరే, సార్ స్లోగా రెస్పాండ్ అవుతుంది. ఓకే, భారతదేశం సంథింగ్. సో లేట్గా రెస్పాండ్ అవుతుంది, నో వరీస్. ఓకే, అదిగో ఇక్కడ రాశాను. డేట్ రాయాలి. ఎక్కడ రాస్తాను నేను? ఈరోజు 24వ తారీఖుని 11వ నెలలో 8:30 క్లాస్ చెప్పాను. మీరు ఎక్కడ రాస్తారు డేటు? రైట్ సైడ్ పైన అన్న. రైట్ సైడ్ ఇక్కడ రాయొచ్చు. ఓకేనా? సో 24th 11/24 క్వశ్చన్ చెప్పాను ఇప్పుడు నేను. ఓకే, ఇది ఫస్ట్ పీరియడ్. ఓకే, ఫస్ట్ పీరియడ్ ఎక్కడ రాస్తారు? ఫస్ట్ పీరియడ్ దీని కింద కూడా రాయొచ్చు. ఓకే, ఫస్ట్ పీరియడ్ రాయొచ్చు, లేదా ఇక్కడ కూడా స్లైడ్ చేసి ఫస్ట్ పీరియడ్ అని రాయొచ్చు. ఓకేనా? అంతే కదా. సో అదేవిధంగా క్వశ్చన్ చెప్పాను నేను. క్వశ్చన్ చెప్పినప్పుడు ఎక్కడ రాస్తారు? ఏ కలర్తో రాస్తారు? రెడ్తో ఇక్కడ రాస్తాం అనమాట. ఓకే, హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా? ఓకే, ఇలా రాసాం. మరి ఆన్సర్ దేంతో రాస్తారు? బ్లూతో రాస్తారు. బ్లూతో ఎందుకు రాయాలి? పోనీ భారతదేశం ఇక్కడ ఎందుకు రాయాలి? ఇక్కడ రాయకూడదా భారతదేశం అని? ఇలా రాయకూడదా? హెడ్డింగ్ అయితే మాత్రం కనబడట్లేదా? నేను ఇక్కడ 24/11/24 ఇది నాకు ఇంపార్టెంట్, ఇక్కడ రాశాను నేను. ఓకే, ఎందుకు రాయకూడదు? అంటే క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఈ యొక్క బుక్ రాయడం అనే దాంట్లో కంపోస్టింగ్ ఇలా నేర్చుకున్నారు. మీరు బుక్ రాసేటువంటి కంపోస్టింగ్ ఇది అర్థమవుతుందా? సో మెయిన్ టైటిల్ ఎప్పుడు కూడా మనకి ఎందుకు మధ్యలో ఉండాలి అంటే కనుక మనం చూడగానే మన కంటికి కనిపించేటువంటి ఐ కాంటాక్ట్ అనేది కరెక్ట్గా మనకి విజిబుల్ అవ్వాలి మనకి అనమాట. అందుకోసం సెంటర్లో పెట్టాం మనం. ఓకే, మెయిన్ టైటిల్ ఇంపార్టెంటా మనకు డేట్ ఇంపార్టెంట్ అంటే మెయిన్ టైటిల్ ఇంపార్టెంట్, డేట్ సెకండరీ. కొంచెం చిన్నది పెడతాం అనమాట. ఖచ్చితంగా కనపడుతుంది, కనపడకుండా ఏమి ఉండదు, కనపడుతుంది. అర్థమవుతుందా? ఒక్క నిమిషం ఆగండి. నా వాయిస్ వినపడుతుందా? సో ఇప్పుడు దాకా నేను చెప్పింది అంత అర్థమవుతుందా? ఎనీ డౌట్స్ అబౌట్ మై క్లాస్? ఇస్ ఇట్ క్లియర్? సో మనం నేర్చుకున్నటువంటి కీయింగ్ అవ్వచ్చు, ట్రాకింగ్ అవ్వచ్చు, డజంట్ మ్యాటర్. అవన్నీ టూల్స్ అనమాట. మాకు డ్రైవింగ్ కూడా రావాల్సిన అవసరంలా. మనం బండిలో కూర్చుంటే వాడి నడుపుకి వెళ్తాడు. అర్థమవుతుందా? పెద్ద పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మనం డెస్టినేషన్ చేరాలంటే ఆ బండి ఎక్కితే చాలు. అర్థమవుతుందా? నడిపిప్పుడు వేరేవాడు ఉంటాడు, ఇబ్బంది ఏమి లేదు. మనం కూడా అంతే. మీరు కంపోస్ట్ నేర్చుకోవాలంటే అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లోకి మీరు ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడ దిగాలి, అర్థమవుతుందా? ఇవి తెలుసుంటే ఇట్స్ వర్త్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు విజయవాడ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఫస్ట్ మనకి బస్సులు ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి బస్సులు? ఎగ్జాక్ట్లీ అమీర్పేటలో ఉంటే మనకు విజయవాడ వెళ్తుంది. నేను అమీర్పేటలో ఉన్నాను కదా, ఇది కూడా రోడ్డే కదా అని చెప్పి నేను మణికొండలో వెయిట్ చేస్తున్నాను అనుకో, బస్సులు రావు. ఎవడైనా సరే హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళాలంటే అమీర్పేట రావాల్సిందే. అమీర్పేట నుంచి అమీర్పేట అవ్వచ్చు, పంజగుట్ట అవ్వచ్చు, ఏసీ అవ్వచ్చు, ఎర్రగడ్డ అవ్వచ్చు, వీళ్ళు దిల్సుఖ్ నగర్ వరకు ఆ ప్లేసెస్కి రావాల్సిందే. అక్కడే బస్సులు ఉంటాయి. అలాగే ఈ కంపోస్ట్ నేర్చుకోవాలంటే నువ్వు ఒక పర్టికులర్ ప్లేస్కి వచ్చి తెలుసుకుంటే సరిపోతుంది. అక్కడి నుంచి ఆటోమేటిక్ నీకు అర్థమవుతుంది అనమాట. అర్థమవుతుందా? అనవసరంగా నేను కీయింగ్ అంటే పెద్దది ఉంటుంది, ట్రాకింగ్ అంటే ఎర్ర తీసేస్తుంది, నేను చేయలేనేమో, నాకు అది రాదేమో, నాకన్నా పక్కోడు చాలా బాగా చేస్తున్నాడు, ఆ ఇచ్చే ఎర్ర తీసేస్తున్న వర్క్ నాకు రావట్లేదు, సుధీర్ చాలా బాగా వర్క్ చేస్తున్నాడు, నేను చేయలేకపోతున్నాను, ఇవేం కాదు. వాళ్ళు ఆ ప్లేస్కి వచ్చారంతే. వస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. వన్ సెకండ్. డోర్ క్లోజ్ చేసాయి, డోర్ క్లోజ్ చేసాయమ్మా.
ఓకే క్లియర్. సో కంపోస్టింగ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు వాళ్ళు ఒకసారి మళ్ళీ వెళ్దాము. సో దయచేసి కంపోస్టింగ్ అంటే వామ్మో ఏదేదో ఉంటుంది అని పెట్టుకోవద్దు. కంపోస్టింగ్ ఈజ్ వెరీ వెరీ ఈజీ. మీకు తెలియాల్సింది ఏంటంటే కంపోస్టింగ్ యొక్క సబ్జెక్ట్ నేర్చుకోవాలి. సబ్జెక్ట్ తెలుసుకుంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, టూల్ తెలుసుకోవాలి. సబ్జెక్ట్ నేర్చుకోవాలి, టూల్ తెలుసుకోవాలి. టూల్ ఎందుకు నేర్చుకోవాలి? టూల్ అనేది మారుతూనే ఉంటుంది అనమాట. నువ్వు నేర్చుకునే టైంకి మళ్ళీ కూడా మారిపోతూ ఉంటుంది. బట్ డ్రైవింగ్ చూడండి, ప్రతి కార్లో కూడా డ్రైవింగ్ ఎలా ఉంటుంది? యాక్సిలేటర్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది, గేర్ ఉంటుంది, స్టీరింగ్ ఉంటుంది. ఇప్పుడు అంబాసిడర్లో ఉన్నట్టుగా బెంజ్లో ఉండదు, బెంజ్లో ఉన్నట్టుగా ఆడిలో ఉండదు. టూల్స్ మారుతూ ఉన్నాయి, బట్ సబ్జెక్ట్ అనేది మారట్లేదు. అర్థమవుతుందా? ఫ్యూయల్తోనే నడుస్తుంది, అంటే ఒక పవర్తో నడుస్తుంది. అది ఎలక్ట్రిక్ అవ్వచ్చు, ఫ్యూయల్ అవ్వచ్చు, అది పెట్రోల్ అవ్వచ్చు, డీజిల్ అవ్వచ్చు. ఒక వెహికల్ మూవ్ అవ్వాలంటే ఏం కావాలి? ఒక పవర్ కావాలి. ఆ పవర్ అనేది ఎలక్ట్రిక్ ద్వారా జనరేట్ చేయొచ్చు, ఫ్యూయల్ ద్వారా జనరేట్ చేయొచ్చు, లేదా ఎలక్ట్రిక్ ద్వారా జనరేట్ చేయొచ్చు. ఈ రెండు ఉన్నాయన్నమాట. అలాగే ఒక వెహికల్స్ అనేది మూవ్ అవ్వాలంటే ప్రతి దానికి కూడా ఇప్పుడు సిఎట్ టైరే వెళ్తుందా? అపోలో టైర్ వెళ్దా? ఎంఆర్ఎఫ్ టైర్ వెళ్దా? అర్థమవుతుందా? సో టూల్స్ అనేవి మారుతూ ఉంటాయి, సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. మీరు కంపోస్ట్ నేర్చుకోవాలంటే మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ని బేస్ చేసుకోవాలన్నమాట. అసలు సబ్జెక్ట్ అంటే ఏంటి, అది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? సబ్జెక్ట్ అంటే ఏంటో తెలుసుకుని అప్పుడు మనం ఆ సబ్జెక్ట్ తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకి న్యూక్ని ఈజీగా మనం గ్రాప్ చేసుకోవచ్చు అనమాట. టూల్ తెలుసుకుంటే చాలు, మనం దానికోసం పట్టేసి ఎరదీసేంత అవసరంలా ఈజీగా వీ కెన్ అచీవ్ వెరీ వెరీ ఈజీలీ. వన్స్ యూ అండర్స్టాండ్ ద కంపోస్టింగ్ సబ్జెక్ట్ అండ్ ఆటోమేటిక్లీ యూ విల్ గ్రాప్ ద సబ్జెక్ట్ టూల్స్. కంపోస్టింగ్ టూల్స్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి. చూడడానికి సాఫ్ట్వేర్ చాలా ఏదో పెద్ద భయంకరంగా అనిపిస్తుంది, అంత ఏమి ఉండదు. అవి తెలుసుకుంటే అసలు మ్యాటరే ఉండదు అనమాట. అర్థమవుతుందా? సో కంపోస్టింగ్ అనేది కంపోస్టింగ్ ఈజ్ ఎ కాంబినేషన్స్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. న్యూక్ ఈజ్ ఏ కంపోస్టింగ్ సాఫ్ట్వేర్ అలాంగ్ విత్ ద నోడ్ బేస్డ్ సాఫ్ట్వేర్. ఓకేనా? సో ఈ టాపిక్స్ చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ కమింగ్ 10 to 15 minutes విల్ క్లోజ్ ద సబ్జెక్ట్ క్లాస్. డోంట్ వరీ. అండ్ క్లాస్ మీకు అయితే రికార్డ్ అవుతుంది. డోంట్ వరీ, ఐ విల్ సెండ్ త్రూ యువర్ మెయిల్ త్రూ. డోంట్ వరీ. ఓకే. ఈ కంపోస్టింగ్లో ఎలాంటి పనులు చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఓకే. అండ్ అది మనకి ఓవరాల్ తర్వాత చెప్పుకున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చిన్న షోరీలు అయితే చూపిస్తాను మీకు నేను. ఐ థింక్ యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్ సో వాట్ వీ డిడ్ అండ్ వాట్ వీ డూయింగ్ ఇన్ దిస్ కంపోస్టింగ్ ఫీల్డ్. ఓకే. సో యూ కెన్ టేక్ ఎనీ షోరీల్ లైక్ పిక్సెల్ తీసుకున్నాం. పిక్సెల్ కంపెనీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అత్తరెండు దారిగా ఉందనుకున్నాం, 10 సంవత్సరాలు అవుతుంది వచ్చి, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ కంపోస్టింగ్ చేశారు. దీనికి కంపోస్టింగ్ అంటే ఏంటి? కాంబినేషన్స్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. ఏం చేశారు చూద్దాం. ఇక్కడ ఇదిగో ఈ కంప్లీట్గా సిజీ షాట్ అనమాట. ఓకే. ఇట్లా వైర్ ఫ్రేమ్తో సంథింగ్ మల్టిపుల్ పాసెస్ యూజ్ చేసి మనకు వీళ్ళు ఇగో ఈ ఫ్లైట్ యాడ్ చేసి దాని కింద గ్రౌండ్ యాడ్ చేసి దాని తర్వాత ఇక్కడ స్కై యాడ్ చేసి ఓకే వీటి మీద క్లౌడ్స్ యాడ్ చేసి వర్క్ చేశారు అనమాట. మల్టిపుల్ ఎలిమెంట్స్ని ప్రాపర్గా యాడ్ చేశారు. సో ఇదే సీన్లో స్పెట్స్ని యాడ్ చేశారు. ఈ సీన్ వేరు, ఈ సీన్ వేరు, స్పెట్స్ని యాడ్ చేశారు. ఓకే. ఆ స్పెట్స్లో కూడా మల్టిపుల్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి యాడ్ చేశారన్నమాట. లైటింగ్ యొక్క వేరియేషన్స్ అన్నీ యాడ్ చేశారన్నమాట. ఓకే. చూడండి ఇప్పుడు ఇలా షూట్ చేసింది, ఎలా షూట్ చేశారు దీన్ని, ఇలా షూట్ చేశారు. దీని అందరినీ ప్రాపర్గా తీసుకుని వీళ్ళని దీంట్లో యాడ్ చేశారు. యాక్చువల్గా 2 సార్లు షూట్ చేశారన్నమాట. చూడండి ఇది అవుట్పుట్. యాక్చువల్గా పక్కన పెట్టండి. ఇంకో ఇలా ఒకటి షూట్ చేశారు. ఓకే. ఇలా ఒకటి షూట్ చేశారు. దాని తర్వాత ఇలా ఒకటి షూట్ చేశారు. ఓకే. ఈ రెండింటిని కంబైన్ చేసి ఓకే ఇటు చేతిలో గన్ పెట్టారు. గన్ లేదనమాట, గన్ పెట్టారు. తర్వాత ఈ యొక్క ట్రైన్ యాడ్ చేశారు. ట్రైన్ లేదు అక్కడ, అర్థమవుతుందా? ఆ ట్రైన్ యాడ్ చేశారు. ట్రైన్ ఎలా యాడ్ చేశారు? స్పీడ్కి వెళ్ళినప్పుడు ఆ మూమెంట్ ఉంటుంది కదా, మోషన్ బ్యార్ ఉంటుంది కదా, ఆ మోషన్ బ్యార్స్, ఆ ట్రైన్ ఉండే కలర్స్ అన్నీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు. దట్స్ ఇట్. అర్థమవుతుంది? అసలు ఇక్కడ యాక్చువల్గా ఏమి లేదు, వీళ్ళ మధ్యన ఏమి లేదు, ఈవెన్ సెపరేట్గా యాడ్ చేశారు ఏమి.
ఇక్కడ దీన్ని గ్రీన్ మ్యాట్ మీద బ్లూ మ్యాట్ మీద షూట్ చేశారు దీన్ని ఇలా ఇక్కడ షూట్ చేశారు దీన్ని. ఇది ఎక్కడ ఉండాలి? ఇది ఒక వాగు మధ్యలో ఉండడానికి కావాలి. సో ఏం చేశారు దాన్ని లైక్ దిస్ మల్టిపుల్ లేయర్స్ ఇక్కడ యాడ్ చేశారన్నమాట. అర్థమవుతుందా? మనుషులు కూడా సీజీ వాళ్ళు. అర్థమవుతుందండి? ఏది కూడా ఇండివిజువల్ అమౌంట్ ఉండదు, మల్టిపుల్గా దాన్ని ఒక్కొక్క దాన్ని యాడ్ చేయాలి. ఇక్కడ అసలు సమంత లేనే లేదు. సమంతాన్ని వీళ్ళిద్దరిని సపరేట్గా మళ్ళీ యాడ్ చేశారు. వాళ్ళిద్దరిని సమంత ఇక్కడ లేదు, ఇతను ఇక్కడ లేరు, ఇద్దరిని సపరేట్గా యాడ్ చేశారు. అర్థమవుతుందా? మల్టిపుల్ ఎలిమెంట్స్. ఇక్కడ అసలు ఇలా ఉంది. ఇక్కడ అసలు రైల్వే ట్రాకే లేదు. ఓకే, ఇక్కడ ఇవన్నీ అడ్డముక్కలు ఉన్నాయి. సో దీన్ని తీసేసి రైల్వే ట్రాక్ యాడ్ చేశారు. రైల్వే ట్రాక్ యాడ్ చేసిన తర్వాత ట్రైన్ యాడ్ చేయాలి కదా, ట్రైన్ యాడ్ చేశారు. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ని యాడ్ చేశారన్నమాట. అంతే కదా. కంపోజింగ్ ఇస్ ద కాంబినేషన్స్ ఆఫ్ మల్టిపుల్ ఎలిమెంట్స్. 1 2 3 కాదు, మల్టిపుల్ ఎన్నైనా ఉండొచ్చు. అది 2 మించి ఎన్నైనా ఉండొచ్చు. ఇది ఇలా షూట్ చేశారు. ఫ్లైట్కి గాలిలో ఎగులుతున్నప్పుడు పక్క నుంచి మనం కెమెరాతో క్యాప్చర్ చేయలేం. బికాస్ ఆఫ్ ఈ యొక్క రెక్కలు చాలా ఫాస్ట్గా తిరిగితే మనం క్యాప్చర్ చేయలేం కదా. అందుకు అది ఆపేసి షూట్ చేశారు అన్నమాట. వీళ్ళకి బట్టలు ఎగరనట్టు కావాలి కాబట్టి ఇక్కడ పక్క నుంచి ఆర్టిఫిషియల్ ఎయిర్ని వాళ్ళ మీదకి యాడ్ చేశారనమాట. సో వీళ్ళందరూ కూడా ఫ్లైట్ దారిలో ఉన్నట్టు గాల్లో ఉన్నట్టు క్రియేట్ చేశారనమాట. దట్స్ ఇట్. వర్క్ నిజంగానే ఈజీ. బట్ ఏంటంటే మనం అప్రోచ్ చేసుకోవడం విధానం తెలిసిందనమాట. ఒక్కొక్కడు ఈజీగా అమ్మాయితో మాట్లాడతాడు, ఒక్కొక్కడు అమ్మాయితో మాట్లాడలేడు. ఎందుకు మాట్లాడతాడు? అప్పుడు సంతోష్ అమ్మాయితో ఈజీగా మాట్లాడతాడు అనుకున్నాం. ఓకే, రాజా మాట్లాడలేడు అనుకుందాం. రాజా ఎందుకు మాట్లాడలేడు, సంతోష్ ఎందుకు మాట్లాడతాడు? ఇద్దరికి ఉన్నటువంటి ఏంటి డిఫరెన్స్ ఏంటి? స్కిల్ అంటే ఏ స్కిల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం లేకుండా ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రోచింగ్ మెథడ్ అనమాట. సో డైరెక్ట్గా వెళ్ళిపోయి ఐ లవ్ చెప్పాడు కదా. ఓకేనా, ఒక డిఫరెంట్ అప్రోచ్తో వెళ్తాడు. ఓకే, సో మీ పేరెంట్ అనొచ్చు, మీరు ఎక్కడి నుంచి వచ్చారనొచ్చు, లేదా బిస్కెట్ వేయచ్చు, పులిహోర కలపచ్చు, ఏదైనా వదనమాట. సో డైరెక్ట్గా వెళ్ళి మేడం గారు మీరు బాగున్నారు, వైరం పోతారని అడగలేం కదా. కొడుతు గుమ్మ కొడతారు అడిగితే, అంతే కదా. సో దేనికైనా ఒక అప్రోచ్ ఉంటుంది అన్నమాట. అప్రోచ్ ఎలా అప్రోచ్ చేయాలని ఇంపార్టెంట్ అనమాట. సో నువ్వు బైక్ 60 km స్పీడ్లో వెళ్తావు, నేను 100 km స్పీడ్లో వెళ్తాను. ఓకే, నాకు కూడా నా బండి 100 km స్పీడ్ వెళ్ళగలుగుతుంది. కానీ నేను ఎందుకు 60 km స్పీడ్ నుంచి వెళ్ళలేకపోతున్నానంటే నేను అప్రోచ్ చేసే విధానం అనమాట. నాకు భయం. ఓకే, నేను హ్యాండిల్ చేయడం తెలియదు. నాకు 60 km దాటి వెళ్ళాలంటే నాకు బండి ఊగుతుంది. ఊగినప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు అనమాట. అది తెలుసుకుంటే ఈజీ కదా, అంతే కదా. సో కంపోజింగ్ ఇస్ వెరీ 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 ఈజీ అండి. బట్ వన్స్ యూ అండర్స్టాండింగ్ హౌ ఇట్స్ వర్క్ ఇన్ యువర్ రియల్ లైఫ్, నీ రియల్ లైఫ్లో కంపోజింగ్ అనేది ఎలా ఉపయోగపడుతుందో ఎలా ఉంటుందో నీకు తెలిసి ఉంటే ఇక నీకు ఈజీలీ ట్వీట్ ఇట్ అనమాట. చాలా ఈజీగా దాన్ని నువ్వు మేనేజ్ చేయొచ్చు. బట్ నీకు తెలిసి ఉండాలి. తెలుసుకోకపోతే నేర్చుకోలేవు. గుర్తుపెట్టుకోండి, నేను కంపోజింగ్ నేర్చుకోవాలి అనుకోవడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపోజింగ్ నేర్చుకోవాలంటే తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతే నేర్చుకోగలుగుతావు. నేర్చుకున్న తర్వాతే నువ్వు దాని నుంచి ముందుకు వెళ్తావు. చాలామంది ఏమనుకుంటారంటే ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న వాళ్ళు వచ్చేసి నాకు కంపోజింగ్ నేర్చేసుకున్నాను చెప్తాడు. కంపోజింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నవాడు లెర్నర్. ఇన్స్టిట్యూట్లో కంపోజింగ్ నేర్చుకున్నవాడు లెర్నర్. ఈవెన్ మీరు కూడా నేర్చుకుంటున్నారంటే యు ఆర్ ఏ లెర్నర్. లెర్నర్ స్టేజ్ నుంచి ఒక కంపెనీలోకి మీరు వెళ్ళి జాయిన్ అయ్యారంటే, లెర్నర్ స్టేజ్ నుంచి మీరు జాయిన్ అయ్యారంటే యు ఆర్ ఎ ఫ్రెషర్. ఫ్రెషర్ నుంచి మీరు ఎక్కువ కాలం వర్క్ చేయగా, ఒక 1 year చేస్తుండగా మీరు మారేది యాజ్ ఎ జూనియర్. ఒక 3 to 4 years చేయగా మీరు మారేది యాజ్ ఎ మిడ్ లెవెల్. ఇంకో 4 to 5 hours చేస్తే యు ఆర్ కన్సిడర్ యాజ్ ఎ సీనియర్. ఇంకొంచెం ఒక 2-3 years చేయగా, 3 to 4 years చేయగా వర్క్ ఎక్కువ కాలం చేస్తే కూడా సీనియర్ అవ్వరు. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే సీనియర్ అవుతారు. ఓకే, సో దెన్ యు ఆర్ ఎ కీ ఆర్టిస్ట్, దెన్ యు ఆర్ ఎ కో-లీడ్, దెన్ లీడ్, దెన్ సూపర్వైజర్, దెన్ ప్రొడక్షన్ హెడ్, సంథింగ్ విఎఫ్ఎక్స్ హెడ్ లాంటిది అనమాట. సో రైట్ నో యు ఆర్ ఎన్ లెర్నర్. యు ఆర్ నాట్ థింక్ అబౌట్ దయచేసి నేను ఒక ఆర్టిస్ట్ అని థింక్ చేసుకోదు. యు ఆర్ ద కంప్లీట్ లెర్నర్. నేను నేర్చుకుంటున్నాను అని మీరు యాక్సెప్ట్, ఫస్ట్ మీ యొక్క బ్రెయిన్ మీరే యాక్సెప్ట్ చేయండి, ట్యూన్ చేయండి. దెన్ 100% యూ విల్ గెట్ ద ప్రాపర్ అవుట్పుట్. నేను నేర్చుకుంటున్నాను, మీరు తెలుసుకోగలిగితే నేర్చుకోగలుగుతారు. ఫస్ట్ ఎలాంటి వర్క్స్ న్యూక్లో ఎలాంటి వర్క్స్ జరుగుతాయి అని తెలుసుకోగలగాలి. నా June 30 గ్రూప్లో ఆల్మోస్ట్ నాకు 50 members ఉంటారు. ఆ గ్రూప్ స్టార్ట్ అయినప్పుడు 50 members జాయిన్ అయ్యారు. బట్ ఇప్పుడు నాకు అంతమంది రారు. ఎంతమంది వస్తారు? 25 మందో 18 మందో వస్తారు. ఎందుకంటే మిగతా ఎవరికి కంపోజింగ్ గురించి తెలీదు.
తెలుసుకోవాలా. డైరెక్ట్గా వాళ్ళు కంపోస్ట్ నేర్చుకోవాలంటే కుదరదు, 100% కుదరదు. మీరు ఆల్రెడీ ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారు కాబట్టి, ఒకరు జాబ్ చేస్తున్నారు, ఒకరికి మీకు ఐడియా ఉంది కాబట్టి యూ విల్ సర్వైవబుల్. సో ఆల్రెడీ ఒక అబ్బాయి ఒకరి దగ్గర నేర్చుకుని ఇంకొంచెం బెటర్ నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి యూ ఆర్ ద సర్వైవబుల్. బట్ అదే ఒక 18 years అబ్బాయిని తీసుకొచ్చి కంపోస్ట్ నేర్చుకోవాలంటే వాడికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపోస్టింగ్ అంటే ఏంటో తెలియదు, విఎఫ్ఎక్స్ అంటే ఏంటో తెలియదు, ఎలాంటి వర్క్స్ జరుగుతాయో తెలియదు, కీయింగ్ అంటే తెలియదు, ట్రాకింగ్ అంటే తెలియదు, రోట్ అంటే తెలియదు, లేయర్ అంటే తెలియదు, పెయింట్ టూల్ అంటే తెలియదు, స్ట్రోక్ అంటే తెలియదు. ఆల్రెడీ కూర్చోబెట్టి చెప్పడం అనేది జరగదు, చెప్పినట్టు అర్థం కాదనమాట. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నైనా ఉండని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ వర్క్, దట్స్ ఇట్. ఏం నేర్చుకుంటున్నావు, ఏం చూస్తున్నావు, ఏం తెలుసుకున్నావు. కంపోస్టింగ్ ఇప్పుడు నేను ఐఫోన్ కొనుక్కుంటున్నాను అనుకోండి, సో ఐఫోన్ కొనుక్కుంటా అంటున్నాను, పక్కన శాంసంగ్ కొనుక్కుంటాను, నేను వెళ్ళేమో పచ్చబట్టన ఎర్రబట్టన కీప్యాడ్ కొనుక్కుంటా అంటున్నాడు. దాంట్లోనే ఫోన్ చేస్తే వినపడుతుంది, దీంట్లోనే ఫోన్ చేస్తే వినపడుతుంది, శాంసంగ్లో వినపడుతుంది, ఐఫోన్లో వినపడుతుంది, కీప్యాడ్లో వినపడుతుంది. నేను ఐఫోన్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాను, ఐఫోన్ ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నాను నేను? I know the value of the iPhone, I know the build quality of the iPhone, I know the security of the iPhone. సామ్సంగ్ కూడా ఎందుకు అంటాడు, I know the quality of the camera, I know the zoom quality of the camera. ఓకే, నేను ఎక్కడి నుంచో దూరంగా ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేయాలనుకుంటే నాకు కావాల్సింది ఏంటి, సామ్సంగ్లోనే కరెక్ట్. అక్కడ ఐఫోన్ కూడా కాదు, ఐఫోన్లో అంత జూమ్ క్యాపబిలిటీ లేదు. అర్థమవుతుందా? నాకు ఎలాంటి కూడా హ్యాక్ చేయనటువంటి ఫోన్ కావాలంటే నేను శాంసంగ్కి వెళ్ళినప్పుడు నేను ఐఫోన్కి వెళ్తాను నేను. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ పరంగా స్ట్రాంగ్ ఉందని నాకు తెలుసుకుంటే నేను వెళ్ళగలుగుతాను, తెలుసుకోకపోతే నేను వెళ్ళలేను. నేను ఐఫోన్ స్ట్రాంగ్గా ఉంటుంది అని తెలుసుకోకుండా నేను ఐఫోన్ కొనుక్కోకుండా నేను రియల్మీనో లేకపోతే ఇంకొంటాయి కదా, రియల్మీ సంథింగ్ ఉంటాయి కదా, అవి కొనుక్కున్నాను అనుకో, అప్పుడు నా ఫోన్ హ్యాక్ అయింది అనుకుంటే ప్రాబ్లం ఎవరిది, నాదే కదా. ఎందుకంటే రియల్మీకి అంత స్ట్రాంగ్ సెక్యూరిటీ లేనప్పుడు నువ్వు ఎలా తీసుకుంటావు, అంతే కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో దట్ ద వాల్యూ ఆఫ్ ది ప్రొడక్ట్. సో కంపోస్టింగ్ అంటే చాలా 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 పెద్ద సాఫ్ట్వేర్ అండి, చాలా ఒక ఓషన్ అనమాట, సముద్రం అనమాట. ఈవెన్ నేను అవ్వచ్చు, ఆదిత్య గారు అవ్వచ్చు, సుధీర్ అవ్వచ్చు, విక్టర్ అవ్వచ్చు, ఎవరు అవ్వచ్చు, అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. సముద్రం మధ్యలో ఉండిపోయావు, ఈత పోతే మునిగిపోతావు, ఈత ఉంటే సర్వైవర్ అవుతావు. సో ఈత ఉండాలి, ఏదో రోజున ఏదో పడవ వస్తుంది వెళ్ళిపోవడమే, అంటే ఏదో రోజున మంచి మన పొజిషన్ వస్తుంది వెళ్ళిపోవడం అనమాట. సో నేర్చుకుంటూ ఉండాలండి, తెలుసుకుంటూ ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్వేస్ సెర్చ్ న్యూ కంపోస్టింగ్ అంటే ఏం జరుగుతూ ఉంటుంది, కంపోస్టింగ్ అంటే ఏంటి, కంపోస్టింగ్లో ఎలాంటి వర్క్స్ నడుస్తూ ఉంటాయి, ట్రాకింగ్ ఏంటండి, ట్రాకింగ్లో మళ్ళీ 2D ట్రాకింగ్ అంటే ఏంటి, 3D ట్రాకింగ్ అంటే ఏంటి, స్టెబిలైజేషన్ అంటే ఏంటి, ఓకే, మ్యాచ్ మూవ్ అంటే ఏంటి, అర్థమవుతుందో, స్మార్ట్ వెక్టర్ అంటే ఏంటి, 3D జియో అంటే ఏంటి, కీయింగ్లో గ్రీన్ మ్యాట్ అంటే ఏంటి, బ్లూ మ్యాట్ అంటే ఏంటి, క్రోమా కీయింగ్ అంటే ఏంటి, లేకపోతే గ్రీన్ మ్యాట్ ఎందుకు వాడతారు, బ్లూ మ్యాట్ ఎందుకు వాడతారు, గ్రీన్ మ్యాట్కి బ్లూ మ్యాట్కి తేడా ఏంటి, వైట్ మ్యాట్ ఎందుకు వేయరు, బ్లాక్ మ్యాట్ ఎందుకు వేయరు, ఎందుకు గ్రీన్ కలర్ వేస్తారు, ఎందుకు బ్లూ కలర్ వేస్తారు, ఇలాంటివి చాలా రకాలు ఉంటాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయని తెలిసిందనుకోండి, అప్పుడు మీకు నన్నే కాదు మీ ఫీల్డ్లో ఎవరైనా అడిగితే మరి తెలుసుకోవచ్చు, నాలాగే అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో ఎలాంటి వర్క్ జరుగుతుందో తెలియకపోతే మీకు తెలియదు. అట్లీస్ట్ మీకు బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియకుండా, లేకపోతే పర్టికులర్ షాగోస్ అనే దాంట్లో బిర్యానీ అమ్ముతారనే విషయం తెలియకుండా మీరు మిఠాయి కొట్టుకెళ్ళి బిర్యానీ అడిగితే కరెక్ట్ కాదు కదా. మినిమం సెన్స్ కదా మనకి. ఇప్పుడు ఒక ఐఫోన్ కొనుక్కోవాలంటే, ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటేనే మనకు దానికి బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుంది, దానికి ఎంత బ్యాటరీ ఉంటుంది, దాంట్లో ప్రాసెసర్ ఎంత, దాంట్లో పబ్జీ పనిచేస్తుందా పనిచేయదా, దాంట్లో ఉన్నటువంటి ప్రాసెసర్ ఏం వాడాడు, స్పీడ్ ఏం వాడాడు, ర్యామ్ ఎంత, బ్యాటరీ ఎంత, దానికి ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ ఉందా, ఛార్జర్ ఉందా అని చూస్తాం కదా. ఒక ఫోన్ కొనుక్కోవాల్సినప్పుడే మనం ఇన్ని విషయాలు తెలుసుకుని ఉంటాం. అలాంటప్పుడు కంపోస్టింగ్ని మన యొక్క లైఫ్ అచీవర్గా, మన యొక్క జాబ్ని డీల్ చేసేటువంటి, మన లైఫ్ని డీల్ చేసేటువంటి ఒక జాబ్ని జాబ్ చేసేటప్పుడు ఇంకెన్ని విషయాలు తెలుసుకోవాలి మనం. ఇస్ ఇట్ క్లియర్? చాలా 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 ఇంపార్టెంట్ అండి. వర్క్ డజంట్ మ్యాటర్, యూ కెన్ ఈజీలీ అచీవ్ ఇట్, బట్ యూ హ్యావ్ టు నో ద వాట్ ఈజ్ హౌ మెనీ థింగ్స్ ఇన్ దిస్ కంపోస్టింగ్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇలాంటివి ఉంటాయి, అవి ఉంటే ఏం చేస్తాయి. ఇప్పుడు సినిమాకి వెళ్ళాను అనుకో, సినిమా మాత్రమే ఉండదు కదా. సో పాప్కార్న్ తినొచ్చు, వాష్రూమ్కి వెళ్ళొచ్చు, కూల్ డ్రింక్స్ తాగొచ్చు, పప్పులు తినొచ్చు, సంథింగ్ తినొచ్చు. అట్లా ఉంటాయని తెలియకపోతే ఇబ్బంది పడతాం. అసలు అట్లీస్ట్ ఉంటాయని తెలిస్తే వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుంటాం. అంటే ఏది కూడా సింగిల్గా ఉండదండి, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, వాటిని తెలుసుకోగలగాలి.
మీరు డే టు డే లైఫ్లో బోల్డ్ ఉంటాయి. మీ పొద్దున్న లేచిన కానీ సాయంత్రం పడుకునే దాకా బోల్డ్ థింగ్స్ ఉంటాయి. మిమ్మల్ని ఆడ ఫ్రెండ్ వాడు మీద చేయడానికి వచ్చాడు, సరదాగానే ఎవరు కొట్టడానికి మామ అని చెప్పి చేయడానికి వచ్చాడు, మీరు తప్పుకోండి, వచ్చేసాను అయిపోయింది. ఓకేనా? సో వీ విల్ ప్లాన్ టుమారో ఆల్సో. ఓకే, ఐ విల్ సెండ్ దట్. మీ యొక్క మెయిల్ ఐడీస్ నాకు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మీకు రికార్డింగ్ పంపిస్తాను మీకు నేను. సో విల్ వాచ్. ఓకే, థ్యాంక్ యూ. అలానే క్లాస్ టైం నుంచి రేపు క్లాస్ టైం నుంచి సేమ్ 8 o'clock.